హాయ్ హలో అండి. ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం. రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు. 10/1/2025 జనవరి శుక్రవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాల్యం కేజీ 40 నుంచి 50 రూపాయలు. ఉజాలా వంకాయ 30 నుంచి 35 రూపాయలు. వరి వంకాయ 20 నుంచి 25 రూపాయలు. బాటిల్ బ్రింజాల్ 30 నుంచి 40 రూపాయలు. పెన్సిల్ బీన్స్ 50 నుంచి 60 రూపాయలు. చౌవంకాయ 20 నుంచి 25 రూపాయలు. వైట్ బీన్స్ 30 నుంచి 45 రూపాయలు. బెల్ట్ చిక్కుడు 60 నుంచి 70 రూపాయలు. సన్న చిక్కుడు 50 నుంచి 65 రూపాయలు. గోరు చిక్కుడు 60 నుంచి 75 రూపాయలు. పుదీనా 50 కట్టల బస్తా 300 రూపాయలు. కొత్తమల్లి 50 కట్టల బస్తా 100 రూపాయలు. బెండకాయ కేజీ 30 నుంచి 45 రూపాయలు. ముల్లంగి కేజీ 10 నుంచి 15 రూపాయలు. ఊటీ క్యారెట్ 50 నుంచి 60. లోకల్ క్యారెట్ 30 నుంచి 40 రూపాయలు. ఊటీ బీట్రూట్ 40 నుంచి 50. లోకల్ బీట్రూట్ 20 నుంచి 35 రూపాయలు. నూకల్ కేజీ 20 నుంచి 35 రూపాయలు. పాత అల్లం కేజీ 60 నుంచి 70. కొత్త అల్లం 70 నుంచి 100 రూపాయలు. పొట్లకాయ కేజీ 35 నుంచి 45 రూపాయలు. సాంబార్ గుమ్మిడికాయ 5 నుంచి 10 రూపాయలు. బూడిది గుమ్మిడికాయ 5 నుంచి 7 రూపాయలు. జుకినీ గుమ్మిడికాయ 20 నుంచి 30 రూపాయలు. పొటాటో కేజీ 15 నుంచి 25. స్వీట్ పొటాటో 25 నుంచి 35 రూపాయలు. అలసందకాయలు 30 నుంచి 45 రూపాయలు. చెమ్మగడ్డ కేజీ 20 నుంచి 30. గెనసుగడ్డ 20 నుంచి 15 రూపాయలు. మునక్కాయ కేజీ 140 నుంచి 180 రూపాయలు. పచ్చిమిర్చి కేజీ 20 నుంచి 35 రూపాయలు. కాలీఫ్లవర్ 8 పువ్వుల బస్తా 100 నుంచి 180 రూపాయలు. టెంకాయ కేజీ 25 నుంచి 40 రూపాయలు. క్యాప్సికమ్ కేజీ 50 నుంచి 60 రూపాయలు. బజ్జీ మిర్చి కేజీ 30 నుంచి 40 రూపాయలు. పచ్చిశనక్కాయ కేజీ 30 నుంచి 50 రూపాయలు. రెడ్ క్యాబేజ్ కేజీ 20 నుంచి 25 రూపాయలు. క్యాబేజ్ 65 కేజీల బస్తా 600 రూపాయలు. టమాటా చెర్రీ కేజీ 40 నుంచి 60 రూపాయలు. దోసకాయ కేజీ 20 నుంచి 25 రూపాయలు. బేబీ సొరకాయ కేజీ 25 నుంచి 35 రూపాయలు. ముళ్ళు కాకర కేజీ 30 నుంచి 40 రూపాయలు. పన్నీరు కాకర కేజీ 40 నుంచి 45 రూపాయలు. బీరకాయ కేజీ 35 నుంచి 45 రూపాయలు. స్వీట్ కార్న్ A1 అయితే 20 నుంచి 25 రూపాయలు. ఇక టమాటా ధరలకు వస్తే 15 కిలోల బాక్స్ 200, 30 కిలోల బాక్స్ 400 పలికాయి. గమనిక, చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరిగింది. తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది. ఇది వీక్షకులు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి. మీరు కూడా 10 మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా రానున్న సంక్రాంతి హాలిడేస్కి చెన్నై కోయంబేడు మార్కెట్ 2 రోజులు సెలవు ఉంటుందండి. అది ఈ రోజా రేపా అనేసి అప్డేట్ ఇస్తూ ఉంటాము. సో గ్రూప్లో ఉన్న వాళ్ళు మన వీడియోని ఫుల్ వరకు చూసి అప్పటికప్పుడు అందించే రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఈ 2 రోజులు ట్రాఫిక్ జామ్ ఉండడంతో కూడా రైతులకు అందరికీ విజ్ఞప్తి, మార్కెట్కు దగ్గరికి రావాల్సిన వాళ్ళంతా ఎర్లీ ఈవినింగ్ 4 గంటల లోపల సరుకులన్నీ హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్.